హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణలో సుమారుగా 116 కిలోమీటర్స్ రాబోతుంది. దానికి సంబంధించిన డిపిఆర్ కూడా 1 or 2 వీక్స్‌లో దాన్ని ప్రిపేర్ చేయమని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ సెంట్రల్‌కి పంపించి దాన్ని ఆమోదం తెలిపిన తర్వాత దీని వర్క్ అయితే స్టార్ట్ అవబోతుంది. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్‌లో కూడా ఏంటంటే ఒక ముఖ్యమైనది మనం చూసుకుంటే మియాపూర్ క్రాస్ రోడ్ నుంచి మియాపూర్ వరకు ఆల్రెడీ మనకు మెట్రో ఉంది. మెట్రో దాన్ని ఎక్స్టెన్షన్ చేయబోతున్నాం అప్ టు పటాన్ చెరువు వరకు అని ఓఆర్ఆర్ వరకు. అది 13.4 కిలోమీటర్స్ 10 స్టేషన్స్ అనమాట. ఇది చాలా కీలకమైన మెట్రో. ఇది ఎస్పెషల్లీగా మనకి అందరికి తెలిసిందే. రియల్ ఎస్టేట్ పరంగా కానీ డెవలప్మెంట్ పరంగా కానీ ముంబై హైవే అండ్ ఫాస్టెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన హైవే ఏదైనా ఉందంటే అది ముంబై హైవేలో ఎవరైనా పెట్టుబడులు పెట్టారు అంటే అందుట్లో మంచి రిటర్న్స్ సోఫార్ వచ్చినాయి. ఫ్యూచర్లో కూడా ఇంకా రాబోతున్నాయి అన్నమాట. కారణం ఏంటంటే అక్కడ అంత మంచి కనెక్టివిటీ పెరుగుతుంది. ముంబై హైవేని రోడ్డు విస్తరణ కూడా ఎక్స్పాన్షన్ విడ్త్ కూడా పెంచుతున్నారు 6 లేన్గా. ఫర్దర్ మళ్ళీ అటువైపు 2 సర్వీస్ లైన్లు, ఇటువైపు 2 సర్వీస్ లైన్ కూడా రాబోతున్నాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే ముంబై హైవేకి చాలా ప్రత్యేకత ఉంది యాజ్ ఫర్ ద రియల్ ఎస్టేట్ పరంగా. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఈ మెట్రో వలన కనెక్టివిటీ బాగా పెరుగుతుంది. ఇప్పుడు వరకు నెగ్లెక్ట్ చేయబడిన ప్రాంతాలు ఏవి అంటే సుమారుగా ఇది ఓవరాల్ లోపల నుండి కూడా ఏంటంటే ఇటు చందానగర్ కానీ, ఇటు బిహెచ్ఎల్ సరౌండింగ్సు, మళ్ళీ బీరంగూడ అండ్ అమీన్పూర్ యాక్చువల్గా మీరు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మంచి రియల్ ఎస్టేట్ పరంగా మంచి డెవలప్మెంట్ ఉందండి అక్కడ. ముఖ్యంగా ఎందుకంటే కనెక్టివిటీ పెరుగుతుంది, రోడ్ ఎక్స్పాన్షన్ కూడా ఉంది అన్నమాట. బాగా ఇంటర్నల్ రోడ్స్ కూడా బాగా చేస్తున్నారు. 150 ఫీట్ రోడ్డు చందానగర్ నుంచి అమీన్పూర్ వేయబోతున్నారు. అది అండర్ ప్రోగ్రెస్ అనమాట. అది అట్లనే అమీన్పూర్ నుంచి కూడా మియాపూర్కి డైరెక్ట్ ఇంటర్నల్ టు ఎక్కడి నుంచి మన అమీన్పూర్ లేక్ నుంచి ఎదురుగా కూడా అది కూడా ఫ్యూచర్లో రాబోతుంది అన్నమాట. యాజ్ పర్ ది హెచ్ఎండిఏ మ్యాప్ అది 100 ఫీట్ రోడ్ అక్కడ కూడా ఉందన్నమాట. అంటే ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నా కానీ అక్కడ ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ మంచి అవకాశం ఉంది. ఇప్పుడున్న ప్రాంతంలో అంటే స్టాండ్ ఎలోన్లు అయితే 4,500 ఆ ప్రాంతం పర్ ఎస్ఎఫ్టీ అయితే ఉన్నాయి. ఇది మామూలుగా స్టాండ్ ఎలోన్ బిల్డింగ్స్లో. గేటెడ్ కమ్యూనిటీలు అయితే ఒక 5,000 నుంచి అప్ టు 8,000 పర్ ఎస్ఎఫ్టీ వరకు ఉన్నాయి. అంటే డిపెండింగ్ ఆన్ ద లొకేషన్ ఒకటి, ఇంకోటి ఏంటంటే డిపెండింగ్ ఆన్ ద బిల్డరు, నంబర్ ఆఫ్ ఫ్లోర్సు, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, మైవాన్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారా, అది లేటెస్ట్ టెక్నాలజీ, ఇంకేదైనా బ్రిక్స్ ఉపయోగిస్తున్నారా, ఆ టెక్నాలజీని బట్టి, రోడ్ కనెక్టివిటీని బట్టి అండ్ ఫర్దర్గా డెవలప్మెంట్స్ని బట్టేసి స్కూల్స్ నియర్ బై బట్టి మంచిగా డెవలప్మెంట్. ముఖ్యంగా ఏంటంటే ఆ ప్రాంతం ఎందుకు మనం ఫోకస్ చేయొచ్చు అంటే చాలా వరకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అట్లనే పటాన్ చెరువు ఒకటి, అట్లనే మళ్ళీ సుల్తాన్పూర్ చాలా దగ్గర అనమాట. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 పటాన్ చెరువు అయితే ఎగ్జిట్ నెంబర్ 4 సుల్తాన్పూర్ అనమాట. ఈ స్ట్రెచ్లో మనము ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ, ఎందుకంటే మెట్రో కనెక్టివిటీ రాబోతుంది. అట్లనే డబుల్ డక్కర్ ఫ్లైఓవర్ కూడా మనకి మదీనాగూడ దగ్గర రాబోతుంది అనమాట. వయా డక్ట్ మెట్రో అనమాట. అది 1.6 కిలోమీటర్స్ సుమారుగా మదీనాగూడ దగ్గర. ఏంటంటే ఈ విధంగా కనెక్టివిటీ ఉండి ఎప్పుడైతే కనెక్టివిటీ పెరుగుతుందో అక్కడి నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా సుమారుగా 20 మినిట్స్లో మనకి విప్రో సర్కిల్కి రావచ్చు అనమాట. అంటే జాబ్ పరంగా దగ్గర. అట్లనే రైల్ కనెక్టివిటీ కూడా ఆల్రెడీ మీకు లింగంపల్లి వరకు ఉంది ఆల్రెడీ. అక్కడే మేజర్ బస్ స్టాండ్స్ కూడా ఉన్నాయి. మియాపూరు ఇవన్నీ ఏంటంటే నార్మల్గా రైల్వే స్టేషను. మెట్రో వరకు ఆల్మోస్ట్ పటాన్ చెరువు వరకు రావటం వల్ల ఏంటంటే ఇటు అమీన్పూర్కి కానీ డిస్టెన్స్ కానీ, చందానగర్ కానీ ఇవన్నీ ఏంటంటే చాలా అద్భుతంగా ఫ్యూచర్లో డెవలప్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఇంకా
ఆల్రెడీ లాస్ట్ 2-3 ఇయర్స్లో మనం చూసుకుంటే అటు బాచుపల్లి కానీ, గండిమైసమ్మ కానీ, అమీన్పూర్లో కానీ ఎవరైతే పెట్టుబడి పెట్టారో మంచి రిటర్న్స్ వచ్చాయి. ఇంకా రావడానికి అవకాశం ఉంది. ఈ యొక్క కనెక్టివిటీ మెట్రో రావటం వలన రోడ్డు కూడా చాలా ఎక్స్పాన్షన్ అవుతుంది. ఓవరాల్ కనెక్టివిటీ పెరగబోతుందన్నమాట. అందుకని ఓవరాల్ ఒకసారి కనెక్టివిటీ పెరిగిన తర్వాత ఆ రోడ్డు ఫైనాన్స్ జాబ్ ఎక్కడైతే ఉందో ఏది ముఖ్యంగా అటు సుల్తాన్పూర్లో మనకి ఆల్రెడీ ఎలక్ట్రానిక్ డివైజెస్ పార్క్ ఉంది. ఇటు సైడ్ చూసుకుంటే విప్రో జంక్షన్ ఎక్కడైతే ఫైనాన్స్ సాఫ్ట్వేర్ పీపుల్ ఇక్కడ ఉంటారు. అంటే నేచర్కి దగ్గర ఇటు సైడు అమీన్పూర్ ఆ ప్రాంతంలో నేచర్ దగ్గరగా ఉంటూ కనెక్టివిటీ ఉండటం వల్ల అంటే చాలా ఫాస్ట్గా వితిన్ 10-15 మినిట్స్లో మీకు జాబ్కి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. అటు ఇవన్నీ ఉండటం వల్ల ఏంటంటే మనం ఎప్పుడైతే ఏంటంటే ఎక్కడైనా కానీ కొంచెం ఈ హైడ్రా వలన కొంచెం భయం అయితే జనాల్లో ఇప్పుడు ఏంటంటే లేక్ వ్యూ అనేది ఒకటైతే వస్తుంది. అది ఎంతవరకు వాస్తవం అనేది కూడా మనము గ్రహించాలా. అది గ్రహించిన తర్వాతే అది ఎఫ్టీఎల్ ఉందా, బఫర్ జోన్లో ఉందా, అవన్నీ మనం చెక్ చేసుకొని అన్నీ అనుకూలంగా ఉంటేనే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ టైంలో ఇది బయ్యర్స్ మార్కెట్ కాబట్టి మీరు డెఫినెట్గా రిటర్న్స్ అనేది రాబోతున్నాయి. ఎవరైతే రియల్ ఎస్టేట్లో స్టిల్ ఓవరాల్ లోపల ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్నారో ఈ ప్రాంతాన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఎక్స్ప్లోర్ చేయండి, విజిట్ చేయండి ప్రాపర్టీస్ని. ఎందుకంటే ఎక్కడైతే స్కోప్ ఉంది డెవలప్మెంట్ అనేది, డెవలప్మెంట్ అయిన తర్వాత మనము ఇన్వెస్ట్మెంట్ చేసిన ఉపయోగం ఆల్రెడీ ప్రైసెస్ అనేది అందుబాటులో ఉండవు. ఇప్పుడు ఉన్నాయి కాబట్టి అటు జ్యోతినగర్ కానీ, బీరంగూడ, అమీన్పూరు, పటాన్ చెరువు వరకు మనము ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కానీ ఏంటంటే మనము ఎక్స్ప్లోర్ చేయాలి. ఎందుకంటే రోడ్ ఎక్స్పాన్షన్ పరంగా కానీ, అటు మెట్రో ఎక్స్పాన్షన్ పరంగా కానీ, కనెక్టివిటీ పరంగా కానీ జోన్స్ కూడా చూసుకొని మన రెసిడెన్షియల్ జోన్స్ కూడా ఏ జోన్స్లో ఉంది అది చూసుకొని జాగ్రత్తగా అటు ఏమైనా లేక్స్ ఉన్నాయా, నాలాస్ ఉన్నాయా వాటిని కూడా చెక్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ అనేది డెఫినెట్గా ఉండబోతుంది. ఇప్పుడున్న రియల్ ఎస్టేట్లో కూడా ఏంటంటే హైదరాబాద్ యొక్క రియల్ ఎస్టేట్ టెంపరీ స్టాగ్నేషన్ ఫేస్లో ఉంది. కానీ అది ఎప్పుడు సడన్గా మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడానికి ఇంకా పెరగటానికి అవకాశం ఎప్పుడు వస్తుందో మనకు చెప్పి రావద్దనమాట. ఇదనమాట ఏ టెంపరీ స్టేజ్ నుంచి ఎప్పుడు ఏంటంటే కోవిడ్ టైంలో మనకి రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది, పోస్ట్ కోవిడ్లో రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది చూడండి ఒకసారి. ఎందుకంటే హైదరాబాద్ యొక్క రియల్ ఎస్టేటే మారలా. కాకపోతే ఏంటంటే కొన్ని ఇన్సిడెంట్స్ వలన ఈ టెంపరీ సిచ్యువేషన్స్ వలన కొంచెం స్టాగ్నేషన్ అనేది, కొంచెం సెంటిమెంట్ అనేది ఇప్పుడు డౌన్ అయింది. డెఫినెట్గా అందులో ఏమాత్రం సందేహం లేదు. మీరు ఇప్పుడు ఇది బయ్యర్స్ మార్కెట్ వల్ల మీరు మంచిగా ఆలోచించి మంచి ప్లేసుల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. మై నేమ్ ఈజ్ వల్లూరు వెంకటేశ్వర్లు, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్. మై ఫోన్ నెంబర్ ఈజ్ 8121748850. 8121748850. ఎనీ ఇన్వెస్ట్మెంట్ సలహాల కోసం మీరు ఎప్పుడైనా నన్ను సంప్రదించవచ్చు. డెఫినెట్లీగా ఐ విల్ ఏబుల్ టు హెల్ప్ యూ విత్ ఫ్రీ కాస్ట్. థ్యాంక్ యూ.